ఏఐని వాడుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత ఇదిగా ఎవరికీ తెలియదు. ప్రభుత్వం వాళ్ళు వస్తే మళ్ళీ అమరావతి కూడా నేనే కట్టా అంటాడు. నువ్వు ఎన్ని కుయుక్తులు పండుతావు జగన్మోహన్ రెడ్డి? ప్రభుత్వం జుబుల్దిన్న హార్బర్ ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధంగా ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయనుకోవచ్చు అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రవర్తనలు కానీ అన్ని కూడా ప్రజల్లో ప్రతిదీ కూడా చేదరించుకునే పరిస్థితిలో ఉన్నారు. ప్రైవేటీకరణ అనే పదానికి కూడా అర్థం తెలియని నాయకుడు వయాని జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని నువ్వు ఆపలేని పరిస్థితిని గుర్తు తెచ్చుకో. ప్రైవేటీకరణ అంటే నీ పేరే గుర్తుకొస్తుంది. ఎక్కడైనా కానీ, ఏ ఫిషింగ్ హార్బర్ అయినా, ఏదైనా కానీ, ఏ సిమెంట్ ఫ్యాక్టరీ అయినా, ఏ ఐరన్ ఫ్యాక్టరీ, ఏదైనా ఎనీవే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ 2019 నుంచి 24 మధ్యలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేని చౌట దద్దమ్మ ప్రభుత్వం మీదప్పుడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 24లో వచ్చినాక ప్రైవేటీకరణ ఆపి ఫండ్స్ తెచ్చి 15,000 కోట్లు తెప్పించి పెట్టుబడులతో డెవలప్ చేసి లాభాల బాటన పట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. నువ్వు ఎన్ని కుయుక్తులు పండుతావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఒకటే, ఎప్పుడో 5 నెలలకో 6 నెలలకో నిద్ర లేస్తావు. కుంభకర్ణుడు గనక నిద్ర లేచినట్టు 5-6 నెలలకి నిద్ర లేచి, అంటే 5-6 నెలలు ఏదో ఒక రాష్ట్రం, బెంగళూరు ఎక్కడో ఉండి మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే నీకు ఏదో ఒక సంఘటన, ఒక అకేషన్ క్రియేట్ చేసుకొని ఒక తగాదలాగా రాష్ట్రంలో ఒక శాంతి భద్రత విఘాతం కలిగించి ఒక అల్లర్లు సృష్టించే మాదిరిగా నువ్వు చేసే పని, ఒక గుడ్డ బట్ట కాల్చి మీద వేసే పరిస్థితి తెస్తున్నావు. ఇప్పుడు జువ్వలదిన్న పోర్టుని ప్రైవేటీకరణ చేస్తున్నారు. నువ్వు ఆ మాట అంటానికి నీకు ఎక్కడ ఇది నైతిక విలువ ఉందాయా? ఇప్పుడు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా చేసింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఈ కుయుక్తులన్నీ మానుకోవయా. నీ కుయుక్తులు చంటి పిల్లవాడికి కూడా తెలుస్తుపోతుంది. నువ్వు అవన్నీ మానుకుంటేనే చాలా స్పష్టమైన రాజకీయం చేస్తే బాగుంటది. లేదంటావా నీది ఏదో సామెతలాగా ఉంది. నువ్వు ఈ గతి పట్టడమే, ఏదో ఒక గతి పట్టి ఇది కావడం తప్పితే ఏమీ లేదు. మత్స్యకారులకు అండగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఉంటారు అంటూ ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే, అసలు జగన్మోహన్ రెడ్డి సభకి వెళ్తే ₹1,00,000 జరిమానా విధిస్తామని చెప్పి మరి ఆ మత్స్యకార గ్రామాల్లోనే దండోరా వేయించిన పరిస్థితి ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి ప్రజలు విశ్వసించక ఏది మత్స్యకారుల కుటుంబాలు కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మొహంలో వెలుగొచ్చిందనే భావనతో అక్కడున్న కుల పెద్దలు, ఆ మత్స్యకారు సోదరులు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈయన అరాచక పాలన, ఇతను వచ్చి ఈ ఓదార్పు యాత్రలు చేస్తే మనకి వచ్చేవి కూడా రానియకుండా చేయాలనే భావంతో, మనకి శాంతి భద్రతలు సృష్టించాలి, విఘాతాలు కలిగించాలనే భావంతో వాళ్ళు సొంతగా వాళ్ళుగా క్రియేట్ చేసుకుని దండోరాయించి మన మత్స్యకారు గ్రామాల్లో ఒక్కరు కూడా ఆయన సభలకి వెళ్ళటానికి నిరాకరించాలని వాళ్ళే శిక్ష వేసుకున్నట్టు వాళ్ళే దండోరాయించుకున్నారు. ఎవరు వస్తారయ్యా నీ సభలకి? వచ్చిన జనాలు చెప్తున్నానుగా, 2024 ముందు సిద్ధం సభలు గుర్తున్నాయా మీకు? అవన్నీ ప్రజలకు గుర్తే ఉండుంటాయి. గ్రీన్ మ్యాట్ వేసి అదంతా ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్, ఏఐని వాడుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత ఇదిగా ఎవరికీ తెలియదు. మళ్ళీ వాళ్ళ పేటిఎం బ్యాచ్ ని కొంతమందిని తెచ్చి గ్రీన్ మ్యాట్ కవరేజ్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మీరు ప్రజల్ని 100 మందిని 1,00,000 మందిగా చిత్రీకరించి చూపించే ఇవన్నీ మానుకోవాలయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మానుకో. ఇంకా గ్రాఫిక్స్ బొమ్మల్లో సినిమాలు అవి 2000-2005లోనే గ్రాఫిక్స్ సినిమాలు అయిపోయినాయి. నీ గ్రాఫిక్స్, నీ అవన్నీ ఇప్పుడు ఎవరు చూస్తారయ్యా చెప్పండి? ప్రజలు అక్కడ ఉన్న లోకల్ ప్రజలు స్పష్టంగా వాళ్ళు శిక్షించుకున్నట్టుగా వాళ్ళు దండోరా వేయించారు. వాళ్ళు అయా జగన్మోహన్ రెడ్డి గారి సభకి ఎవరు వెళ్ళొద్దని దండోరా వేయించారు. వాళ్ళ జీవన విధానం, వాళ్ళకి ఆ అనగారిన బీసీ కులాలు తక్కువ వారు అంటే వాళ్ళ మాట మీద నిలబడే నికార్సైన మనుషులు, వాళ్ళ సంఘం తరపున వాళ్ళు మాట ఇచ్చారంటే కట్టుబడి ఉంటారు. అవి వచ్చారంటే వాళ్ళని అర్థం చేసుకోవాల్సిందిగా. అంటే మరి ఇక్కడికి వచ్చి ఆయనతో సమస్యలు చెప్పుకుంటారు కదా, మరి వాళ్ళందరూ ఎవరంటారు? గతంలో 2014 నుంచి 19 మధ్యలో ఐపాక్ టీమ్ అని ఒకటి ఉంది. ఆయన సభలో పెట్టి సభల తర్వాత ఒక ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ పెడతారు. ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ లో ఐపాక్ టీమ్ ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషి పక్కన వాళ్ళకి మైక్ ఇస్తారు. మైక్ ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడిచ్చేవారు. సేమ్ అదే భావన.
ఆయన ఏది కొత్త కొండలోనే పాత కొండలోనే కొత్త నీళ్ళు అనే భావంలో ఈయన పాత వ్యవహారాన్ని బయటికి తీస్తున్నాడు. ఇప్పుడు నిన్న కనుక ఏది గ్యాస్ సిలిండర్లు రేటు పెరిగితే మళ్ళీ ప్రజలు కట్లు పైకి వచ్చినట్టుగా ఆ రకాన ఈయన పాత వ్యవహారాన్ని మళ్ళీ నడిపేదో చేద్దాం, పబ్బం గడుపుకుందామని భావంలో ఉన్నారు. లేదా బాబు, అందరూ కూటమి ప్రభుత్వానికి కనెక్ట్ అయిపోయారు. నువ్వు ఎన్ని చెప్పినా ఏమి చేసినా నిన్ను నమ్మే పరిస్థితి లేదు, నీకెళ్ళి చూసే పరిస్థితి లేదు. ఆ పోర్టు కట్టిందే మీరు కట్టడం వల్లే మేము బాగున్నామంటూ కొంతమంది మత్స్యకారులు మాట్లాడిన మాటలు అవన్నీ అబద్ధం అంటారా, నిజంగానే వాళ్ళు మత్స్యకారులు అనుకోవచ్చు అంటారు? ఏమంటే ఆ పోర్టు వాళ్ళు కట్టింటే వాళ్ళే ఓపెన్ చేయాలి, మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళ టైంలో ఏమీ కాకపోవటం, మా కూటమి ప్రభుత్వం వచ్చాక చకచక కూటమి ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మనకు అండగా ఉండటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం కొద్దీ మన రాష్ట్రానికి ప్రయోజనం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు గుర్తింపు వస్తుందనే భావంతో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి చేసి ఓపెనింగ్ చేసిన పరిస్థితి ప్రతి ఒక్కరు చూశారు, ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. ఓపెనింగ్ చేసింది ఇది, ఆయన ఓపెన్ చేసి ఆయన కట్టిందనే భావన ఇవన్నీ ఏది రేపొద్దున ప్రభుత్వం వాళ్ళు వస్తే మళ్ళీ అమరావతి కూడా నేనే కట్టానంటాడు, ప్రతిదీ కూడా నేనే చేశానంటాడు, పోలవరం నేనే మొదలుపెట్టి నేనే కట్టాను అంటున్నాడు అతను. పోలవరం తెలుగుదేశం పార్టీ 96 ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది వాళ్ళ నాన్న కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో నేను మొదలుపెట్టి అన్నాడు. అంతకుముందే పోలవరం ప్రాజెక్టు మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న రోజు అప్పుడు శంకుస్థాపన చేసి జరిగింది. అవన్నీ ఎవరో బిడ్డకి తండ్రి నేననే భావన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అదే మాట, అదే బాట, అదే ఆలోచన. మళ్ళీ బెంగళూరు నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇది ఒక పెద్ద హాట్ న్యూస్ అయిపోయింది. చెప్పేదేముందండి, చెప్పట్లా 5 నెలలకు ఒకసారి వస్తున్నారనే పరిస్థితి. ఇప్పుడు ఆయన గతంలో 2014 నుంచి 19 మధ్యలో ఆంధ్ర ప్రజల్ని నమ్మను, ఆంధ్ర పోలీసుల్ని నమ్మను, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంప్లాయీస్ నమ్మను, ఆంధ్రప్రదేశ్ లో ఏ వ్యవస్థని నమ్మనన్నాడు. అదే ప్రజలు అదే వ్యవస్థ నిన్ను 2019లో అధికారాన్ని ఇచ్చి అందరం ఎక్కించింది. ఏమి చేసావయ్యా నువ్వేం చేసావంటే ప్రజల్ని నమ్మి నీకు ఓట్లేస్తే ప్రజల్ని కాదు ప్రతిపక్షాలన్నీ ఇబ్బంది పెట్టి వాళ్ళ డేటా చోరీ చేసి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికే నీ ప్రభుత్వం ఆ రోజు 2019 నుంచి 24 మధ్యలో నడిచింది. ఇప్పుడు నీ బాధ ఏంటి? నీ గతంలో ఎదుటి దొంగతనం చేయనప్పుడు దొంగ అనే చందాన్ని అయినట్టు ఇప్పుడు నన్ను కూడా అదే వాళ్ళు చిత్రీకరిస్తారు. నా ఫోన్లు నా డేటా అన్నది చోరీ చేసి ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం, బాధ్యత గల ప్రభుత్వం. ఎటువంటి అన్యాయాలకు అక్రమాలకి తప్పిదాలకి దారి తీయకుండా తావేయకుండా నడిపే ప్రభుత్వం. నీ దారిన నడుస్తారనే ఆలోచన నువ్వు చేసుకోవడం నీ దుర్మార్గమైన ఆలోచన. ఇది ప్రజలకి వ్యవస్థలకి బాధ్యతగా ఆలోచించి బాధ్యతగా సమాధానం ఇచ్చే ప్రభుత్వం. నీలాగా ఫోన్ ట్రాపింగ్లు వ్యవస్థను మేనేజ్ చేయటం, ప్రతిపక్షాలని ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టే ధోరణి మాకుండదు. అయా నీకు 11 సీట్లు ఇచ్చారు ప్రజలు నమ్మి, ఆ ప్రజల కోసం పోరాడు. నువ్వు ఆంధ్రాలోనే ఉండి నువ్వు ఎక్కడ ఉంటున్నావు? 5 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి కుంభకర్ణ నిద్రలేసినట్టు వస్తున్నావు, వచ్చి ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నావు, మళ్ళీ వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నా అన్నారు, కేసులు దగ్గర పడ్డాయి. మళ్ళీ అక్కడ ఉండి పాత వ్యవహారంగా డేటా చోరీ చేసుకోవచ్చు అనే భావంలో ఇవన్నీ కుయుక్తులు పడటానికే మళ్ళీ అవకాశం కల్పిస్తారనుకుంటున్నారు. అక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్, మా రేవంత్ రెడ్డి గారే ఉంది, ఏ ప్రభుత్వం అయినా కానీ. అప్పుడు మీ నాయకుడు ఏది కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన గతంలో అదే డేటా చోరీ చేశాడు. ఆయన చూసి ఆయన నీ గురువు కాబట్టి నీకు నేర్పాడు, నువ్వు అదే ఫాలో అయ్యావు. అన్ని దొంగతనం ఎన్నాళ్ళు దొంగతనం కానీ ఏదైనా కొన్నాళ్ళ వరకే దాగి ఉండేది, ఎప్పటికైనా దొంగకాల్సిందే. ఇక నుంచి నువ్వు ఎన్ని దొంగతనాలు చేయాలన్నా ఎన్ని కుయుక్తులు పన్నాలన్నా ఏది కూడా నీ చరిత్రలో వాళ్ళ కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.